సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యువకులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపారు. మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలంటూ అందుకు అనుగుణంగా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించాలంటూ లేఖలో పేర్కొన్నట్లు యువకులు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ 16న మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై పోస్టు ద్వారా బహిరంగ లేఖ రాసినా కూడా దానిపై స్పందించలేదని, అసెంబ్లీలో మాట్లాడలేదని గుర్తు చేశారు. అయితే ఇటీవలే ఫిబ్రవరి 7న మాజీ మంత్రి హరీష్ రావు నిర్వాసితుల సమస్యలపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కానీ అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పక్షాన ఈరోజు మా యువత అంతా కలిసి ఈరోజు మల్లన్న సాగర్కు సంబంధించిన ఇష్యూలు ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి మన ఆర్ఎండ్ఆర్ కాలనీకి నిర్మించినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క సమస్య కూడా ఇంకా మాకు తీరలేదు. ఏదో ఆ రోజు బలవంతంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వడేసిరు ఇంటికి. ఆ రోజు నుంచి ఇంకా పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. పోరాడే నాదుడు కూడా లేడు. ఇప్పుడు మన కేసీఆర్ గారు కనీసం అసెంబ్లీకి వెళ్ళి దీనిపైన పోరాడాలి. మాకు వచ్చే పెండింగ్ సమస్యల గురించి ఫైట్ చేసి మాకు రావాల్సిన పరిహారాన్ని అందజేయాలని కోరుచున్నాము. లేని పక్షాన మా యువత పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ని ముట్టడిస్తాం. మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలటువంటి అందరు యువకులం కలిసి ఈరోజు మా ముప్పు గ్రామాల సమస్యలు ఇప్పటి వరకు కూడా తీర్చడం లేదు కాబట్టి మా సమస్యలు ఎక్కడనే పేరుకపోయాయి. మా సమస్యలు పరిష్కరించడానికి ఎవరు కూడా రావడం లేదు మా దగ్గరికి. మేము ముఖ్యంగా మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారిని అసెంబ్లీకి పోయి మా యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా గవర్నమెంట్కు తెలియజెప్పాలని, అసెంబ్లీకి పోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఏమన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా అని ఐఓసీ ఆఫీస్లో మాట్లాడారు. సరే, రిలే నిరాహార దీక్షను చేస్తారు కదా, చేసేది ముప్పు గ్రామాల సమస్యలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం 2019 నుంచి 2023 వరకు మీరు ఆర్ఎండ్ఆర్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆర్ఎండ్ఆర్ కమిటీలో ఏం జరిగిందో ప్రతి విషయం మీకు తెలుసు. కానీ ఆర్ఎండ్ఆర్లో ఏం జరిగింది, ఏం పోయింది అనేటువంటిది ఒక శ్మశాన వాటిక కానీ, ఇండ్లు కానీ, ప్యాకేజీలు కానీ, స్ట్రక్చర్ వాల్యూస్ కానీ ఏదీ లేదు. కరోనా బీభత్సం సృష్టిస్తున్నటువంటి సమయంలో మమ్మల్ని ఖాళీ చేయించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అలాంటి సమయంలో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పారేశారు. దగ్గర ఉన్నటువంటి సీఎం కూడా ఇంతవరకు పరామర్శించలేదు, వీళ్ళకి రావాల్సినటువంటి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండి పక్కపంటి ఎమ్మెల్యే వచ్చి మన క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిపోతున్నాడు. కానీ మన ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి కనీసం క్యాంప్ ఆఫీస్కి రావడం లేదు, కనీసం అసెంబ్లీకి పోవడం లేదు. మరి అసెంబ్లీ ఉన్నది ఎందుకు? మీరు అసెంబ్లీ దాకా పోతారా, లేకుంటే మమ్మల్నే ఫామ్ హౌస్ రమ్మంటారా అనేటువంటిది ఆలోచన. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి పోయి మా యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా చేయాలని, లేకపోతే ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ కూడా మేము వస్తామని చెప్తూ ఉన్నాం. ఒకటే సమస్య కాకుండా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందులో మేజర్గా మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్య. అది మీ యొక్క పదవి సీఎం పదవి సీట్లో ఉన్నప్పుడు మా యొక్క విలువ తెలియలే. సీట్లో ఉన్నప్పుడు మన మల్లన్న సాగర్ జాతికి అంకితం చేసినప్పుడు వాళ్ళకు ఇచ్చాల్సిన ప్రతి రూపాయి అన్నకాడ 100 రూపాయలు ఇయ్యరని చెప్పేసి సభాముఖంగా మీరు తెలియజేశారు. కానీ ఇచ్చిన 100 రూపాయలు కాదు, రూపాయి కాదు, అవి మధ్యనే లాకని విషయం మీకు కూడా తెలుసు, కింద బోకర్లకు కూడా తెలుసు. మరి ఈ విషయాన్ని బయటకు వస్తా అని చెప్పేసి హరీష్ రావు చిన్న లెటర్ రాసి మేము అన్నిచ్చుకుంటా పోయినాం, ఒక 10% ఇచ్చేది ఉందని చెప్పేసి నీ పక్కనున్న ఎమ్మెల్యే చెప్తుండే. కానీ మరి మా కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ పరిస్థితి అట్లే దారుణంగా ఉంది, ఇది ఇట్లే దారుణంగా ఉంది. కనీసం అసెంబ్లీ పోవడం అంటే ఓపెన్ 10th చేసే విద్యార్థి అయినా కనీసం నెలకొకసారి 2 సార్లు పోతారు. మీరు అంత అభిమానంగా మీ యొక్క స్థాయిని మీరే కించపరుచుకునే విధంగా ఇప్పటికీ 15 నెలలు అవుతుంది. 2 మట్ల అసెంబ్లీ పెట్టారు, ఒక్కసారి 2 మట్ల పోయారు. మీ ఉందాతనానికి అది మీకే తెలిసి ఉండాలి. మీ యొక్క కాన్స్టిట్యున్సీలో సీఎం కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఇష్యూలు, మల్లన్న సాగర్ ఇష్యూలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇష్యూలు కానీ, రకరకాల ఇష్యూలు పెండింగ్లో పెట్టుకొని చాలా దారుణంగా అంటే దారుణంగా అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా వహిస్తారు. మీకు చేతనైనంత వరకు, వీలైనంత వరకు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలను నిలదీయండి. లేకపోతే ఖచ్చితంగా నాకు సీఎం పదవి కావాలనుకుంటే తక్షణమే రాజీనామా చేయండి. తక్షణం రాజీనామా చేస్తే మీ స్థానంలో ఏ క్యాండిడేట్ అని వచ్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మా నివాసుల తరఫున, ఈ సీఎం ఈ గజ్వేల్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ తరఫున అందరి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో అటెండ్ కావాల్సిందే. మా మల్లన్న సాగర్ నిర్వాసిత సమస్యలు కానీ మిగతా